అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వై ప్రాపర్టీస్ అండి. ఇది వచ్చేసి ఈరోజు మనం ఒక 200 గజాల ఇల్లు తీసుకొని వచ్చామండి. చాలా మంచిగా ఉంటుందండి ఇల్లు మాత్రం ఎక్సలెంట్గా కట్టారండి. ఇది బిల్డర్ కన్స్ట్రక్షన్. ఇది వచ్చేసి మనకు చెంగిచెర్ల వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మన పోచారము ఇన్ఫోసిస్కు బ్యాక్ సైడ్ గేట్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ 2 BHK హౌస్ 100 గజాల్లో కట్టి ఉంది. ఈ టోటల్గా ఇంటి వివరాలు తెలుసుకునే ముందు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆల్ అని పెట్టుకోండి. మేము తీసుకొచ్చే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఈ వీడియో వివరాలకు వెళ్దాం పదండి. వీళ్ళు వచ్చేసి మనకు చెంగిచెర్లలో ఉంటుందండి. ఇది చూసారు కదండి, 100 గజాల్లో కట్టి ఉంటుంది. ఇల్లు మాత్రం చాలా బాగుంటుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి బిల్డర్ కన్స్ట్రక్షన్. ఇది 100% వాస్తు అండి. G+1 పర్మిషన్తో ఉంటుంది ఇల్లు. దీనికి 80% లోన్ వస్తుంది అండి. 80 to 90% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ని బట్టి మీకు 90% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ని బట్టి ఉంటుందండి. ఒకవేళ మీ ప్రొఫైల్ బాగాలేకున్నా కూడా, మీ సిబిల్ ప్రాబ్లమ్ ఉన్నా, ఏమైనా ఐటీఆర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా మేము లోన్ ఇప్పిస్తామండి. అదేం ప్రాబ్లం లేదు. మీకు ఇల్లు నచ్చితే కనుక చూడండి. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా ఇచ్చారు, ఫాల్ సీలింగ్ ఇచ్చారు, టేక్ అన్నమాట. డోర్స్ అన్నీ టేక్ డోర్స్ అండి. చాలా బాగుంటుంది. ఇంటి చుట్టుముట్టు కూడా మనకి తిరుగుతట్టు వదిలేసారండి. చాలా బాగుంటుందండి. చూడండి, ఇది వచ్చేసి డైమెన్షన్ వచ్చేసి 18x50 అండి. సైజ్ వచ్చేసి రోడ్ ఫేస్ వచ్చేసి 18 వస్తుంది, లోతు వచ్చేసి 50 వస్తుందండి. ఇది 100 గజాలలో కట్టారు ఇల్లు. ఆపోజిట్ 25 ఫీట్ రోడ్ ఉంటుందండి. కంప్లీట్గా గ్రానైట్ అండి. స్టేర్ కేస్ మొత్తం గ్రానైట్ ఉంది. వాష్రూమ్ చూడండి, షెడ్ల కింద వాష్రూమ్ ఇచ్చారు. చూడండి, వాష్రూమ్ చూడండి, చాలా బాగుంటుందండి. కంప్లీట్ ఇల్లు అంతా చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇల్లు అంతా. వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ పక్కన మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇచ్చారండి. డోర్స్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అనమాట. ఇవన్నీ మనకి వాటర్ పడ్డా కూడా ఏం కాదు. చూడండి, పక్కన వచ్చేసి అది గల్లీ అండి. ఇది వచ్చేసి మన పార్కింగ్ ఏరియా ఇచ్చారు. కార్ అయితే పట్టదు, 2 వీలర్ పెట్టుకోవచ్చు. ఇంటి ముందు చాలా ప్లేస్ ఉంటుంది కార్ పెట్టుకోవడానికి. ఇది 18x50 కాబట్టి డైమెన్షన్. దీంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలా బాగా వచ్చిందండి. ఇది ఇల్లు కట్టే విధానం చాలా బాగుంది. ఇది వచ్చేసి 2 ఫీట్ గల్లీ ఇచ్చారండి చుట్టుముట్టు. ఇది వచ్చేసి నార్త్ ఫేస్ అండి. నార్త్ ఫేస్ కాబట్టి మనకి చాలా బాగా వచ్చింది. చెప్పాలంటే నార్త్ ఫేస్ కాబట్టి మనకి చాలా ఇల్లు సైజు కట్టే విధానం చాలా బాగుంది. ఇది ఈస్ట్ ఫేస్ అయితే వేరేగా ఉంటుండే. చూడండి, ఇది వచ్చేసి మొత్తం హాల్ అండి కంప్లీట్గా. కింద టైల్స్ చాలా బాగున్నాయి. డోర్స్ కూడా కంప్లీట్గా టేక్ అండి. ఇవి టేక్ డోర్స్, వైట్ కలర్ టైల్స్ వేసారండి. 2x2 టైల్స్ తోటి చాలా బాగా కట్టారు. ఫాల్ సీలింగ్ కానీ ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది. దీనిగాను వాష్రూమ్స్ రెండు వచ్చాయండి. ఒకటి వచ్చేసి మెట్ల కింద ఒకటి ఉంది, ఒకటి మన మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి ఉంది. ఇది వచ్చేసి టీవీ పాయింట్. పక్కనే వచ్చేసి వాష్ బేసిన్ పెట్టుకోవడానికి లెఫ్ట్ సైడ్లో వాష్ బేసిన్, హ్యాండ్ వాష్ కోసం ఇచ్చారు. అది ఇల్లు సైజ్ మాత్రం చాలా బాగుంటుందండి. కంప్లీట్గా 18, ఇప్పుడు 18x50 కాబట్టి ఈ 16 ఫీట్ వెడల్పుతోటి హాల్ వచ్చిందండి. చూడండి, చాలా పెద్దగా ఉంది హాల్. మాత్రం చాలా బాగుంది ఇల్లు అయితే. ఫాల్ సీలింగ్ కానీ లైటింగ్ కానీ చాలా బాగుంది. వెంటిలేషన్ చాలా బాగుంటుందండి. 18x50 అండి సైజ్. ఇది 100 గజాలు. ఆపోజిట్ 25 ఫీట్ రోడ్ ఉంటుంది. చూసుకోండి. ఇది వచ్చేసి అది ఈస్ట్ ఫేస్ డోర్ అండి. ఇప్పుడు మనకు కనిపించేది ఈస్ట్ ఫేస్ డోరు. మనం నార్త్ ఫేస్లోకి వచ్చి ఎంటర్ అయినాము. ఈస్ట్ ఫేస్లో కూడా నుంచి ఎంటర్ కావచ్చు. 2 డోర్స్ ఇచ్చారు. ఇది ఇన్ఫోసిస్కి చాలా దగ్గర ఉంటుందండి. ఇన్ఫోసిస్ బ్యాక్ సైడ్ నుంచి చాలా దగ్గర ఉంటుంది. ఈ సింగపూర్ టౌన్షిప్ ఇవన్నీ దగ్గరలో ఉంటాయండి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది మల్లాపూర్ వచ్చేసి 4 కిలోమీటర్స్ వస్తుందండి. మల్లాపూర్ బోడుపల్లి వచ్చేసి 6 కిలోమీటర్స్ వస్తుందండి. లెఫ్ట్ సైడ్ ఇది చూడండి, దేవుని రూమ్ ఇచ్చారండి. దేవుని పెట్టుకోవడానికి ఇచ్చారు. చూడండి, మొత్తం కంప్లీట్ టైల్స్ వేసేసారు పై వరకు. 100% వాస్తు అండి. ఇది 100% వాస్తు. చూడండి, ఇక్కడ కిచెన్ కూడా అనుకుంటే సపరేట్ చేసేసి కిచెన్ పక్కన కట్టిర్రు. ఇది 100% వాస్తు కాబట్టి అట్లా కట్టిరండి. అనిచ్చి కట్టొద్దు,
కొంచెం గ్యాప్ ఇవ్వాలి, ఒక 1 ఇంచ్ అన్న గ్యాప్ ఇవ్వాలి కంపల్సరీ. మంచిగా ఈజీగా ఇద్దరు నిలబడి వండుకోవచ్చు అండి కంప్లీట్గా. షెల్ఫ్లు కానీ అవన్నీ బాగున్నాయి. సైజ్ మాత్రం చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది. హాల్ ఇంత పెద్ద హాల్తో ఎవరు కట్టరండి యాక్చువల్లీ. ఈ ప్లానింగ్లో ఏమవుతుందంటే హాల్ చిన్నగా అయిపోతుంది, ఇట్లా స్పేషియస్గా ఉండవు కొన్ని, చాలా మటుకైతే చిన్న హాల్స్ ఉంటాయి. ఇది మాత్రం హాల్ చాలా బాగా వచ్చింది. హాల్ పెద్దగా ఉండాలి ఎప్పుడైనా కూడా. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దగా ఉందండి. ఇప్పుడు 6x6 కానీ 6x7 కానీ మంచిగా బెడ్ పడుతుంది. చూసుకోండి, వెంటిలేషన్కి అక్కడ విండో, మనకు పైన లో రూఫ్ ఇచ్చారంటే సామాన్ పెట్టుకోవడానికి లో రూఫ్ కానీ, షెల్ఫ్లు కానీ, ఫాల్ సీలింగ్ కానీ చాలా బాగుంది. పెయింటింగ్ అంతా చాలా బాగుందండి. చూడండి వాష్రూమ్ చూడండి ఒకసారి. చూడండి చాలా బాగుందండి. క్వాలిటీ మెటీరియల్ వాడిరండి కంప్లీట్గా. దీనికి గాను 80 to 90% లోన్ వస్తుందండి మీకు. మీ ప్రొఫైల్ని బట్టి లోన్ వస్తుంది. 80 to 90% లోన్ వస్తుందండి. ఇది వచ్చేసి వెంకటేశ్వర కాలనీ అంటారండి. ఇది చెంగిచెర్ల మున్సిపాలిటీ కిందికి వస్తుంది. ఇది గ్రామ పంచాయతీ కాదు, ఇది జీపీ లేఅవుట్ కాదు, మున్సిపల్ కిందికి వస్తుంది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ నుంచి అది డోర్ ఉంది కదా, డోర్ ఓపెన్ చేస్తే మనకు లెఫ్ట్ సైడ్లో చిళ్ళ కింద బాత్రూమ్ మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి షెల్ఫ్లు కానీ పెయింటింగ్ చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి బయటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్దాము. ఇదండి, ఇట్లా బయటికి రావచ్చు ఇటు నుంచి కూడా. అంటే వీళ్ళకు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వాష్రూమ్ కోసం అది డోర్ పెట్టారండి. అది ఇది వచ్చేసి ఈస్ట్ డోరు. సరే ఈస్ట్ డోర్ కూడా చూద్దాము. ఈజీగా 2 feet గల్లీ కాబట్టి మంచి అక్కడ నుంచి నడవచ్చు ఈజీగా. మీకు ఈస్ట్ నుంచి మనం నడుద్దాం అనుకుంటే ఈస్ట్ నుంచి కూడా డోర్ ఓపెన్ చేసుకుని నడుచుకోవచ్చు. లేదు నార్త్ నుంచి నడుచుకోవచ్చు. 2 feet మంచిగా ఫ్రీగా ఉంది గల్లీ అంతా. చూడండి ఎలివేషన్ కానీ టైల్స్ చాలా బాగున్నాయండి. అలాగే ఒకసారి పైకి వెళ్దాము. పైకి వెళ్ళి చుట్టుముట్టంతా సరౌండింగ్ ఎలాగ ఉంది అనేది చూద్దామండి. అలాగే మనం ప్రైస్ కూడా మాట్లాడదాం. ఇది వచ్చేసి బోడుపల్లి నుంచి జస్ట్ ఒక 6 kilometers దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి బోడుపల్లి అంతే. అలాగే మనకు మల్లాపూర్ వచ్చేసి మనకు 4 kilometers వస్తుందండి. ఇది ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడికి రావడానికి వచ్చేసి మనకి ఇప్పుడు చెంగిచెర్ల నుంచి మనము ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో మనకు ఒక 3 రోడ్లు వస్తాయండి. చౌరస్తాలోకి వస్తుంది. లెఫ్ట్ వెళ్తేనేమో మనకు పెట్రోలియం ట్యాంక్స్ ఉంటాయి కదా, అక్కడ ఆ చివరస్తా అండి చెప్పండి సర్కిల్. ఈ లెఫ్ట్కి వెళ్తే పెట్రోలియం ట్యాంక్స్ కాడికి వెళ్తుంది. అక్కడ నుంచి మనము లెఫ్ట్కి వెళ్ళకుండా రైట్కి వెళ్ళాలి. యాక్చువల్లీ ఇప్పుడు మనము చెంగిచెర్ల నుంచి చూస్తుంటే పెట్రోలియం కాడికి ట్యాంకుల కాడికి లెఫ్ట్ అవుతుంది. ఇది వచ్చేసి రైట్ వెళ్ళాలి. అక్కడ నుంచి కరెక్ట్గా మనకి ఇంటికాడికి ఒక 1/2 kilometer దూరంలో ఈ ఇంటికాడికి చేరుకుంటామండి. అంతే పెద్ద దూరం ఏమి ఉండదు ఇక్కడ మన చెంగిచెర్ల రోడ్ నుంచి. ఇవి ఇళ్ళ మధ్యనే ఉంటాయి చూడండి, మొత్తం కంప్లీట్గా ఇండ్లు ఉన్నాయి. అన్ని ఇండ్లు కడుతున్నారు ఇప్పుడు. అనే డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ కట్టి ఇక్కడ సేల్కి పెట్టారండి. చాలా బాగుంటుంది. దీని వచ్చేసి ప్రైస్ 60 లక్షలు చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది, తగ్గుతుందండి ప్రైస్, ఎక్కువేం కాదు, ఈ ప్రైస్ తగ్గుతుంది. కాబట్టి మీరు మీ ఇల్లు కనుక మీకు కంప్లీట్ చూస్తారు కాబట్టి ఇల్లు నచ్చితే కనుక మీకు స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేము తీసుకొచ్చి మంచి ప్రాపర్టీస్ అన్నీ మీకు వస్తుంటాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.